Giant killers. యోధుల్ని సంహరించుట అనే అంశం గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. Now I want every one of you to say, I'm a giant killer. I'm a giant killer. Say it one more time, I'm a giant killer. I'm a giant killer. One more time. I'm a giant killer. You got to believe you are our giant killer. మీరు యోధుని సంహరించువారు అని నమ్మాలి. If you go back to what I taught you previously, I showed you how God is the one that teaches us to do warfare. ఆ యుద్ధమును జరిగించడము అనే విషయాన్ని మనకు నేర్పించేవాడు యెహోవా అనే విషయాన్ని నేను గతంలో God is the one that teaches us how to wage war and win in battle. ఎలా యుద్ధం చేయాలి, ఎలా గెలవాలి అనే విషయాన్ని నేర్పించేవాడు దేవుడే అయ్యున్నాడు. Because the Lord said to the people of Israel, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలియచేశాడు, you shall go and possess the land. మీరు వెళ్లి దేశమును స్వాధీనపరచుకొందురు He అన్నాడు. said, you shall dispossess them that are there. అక్కడ ఉన్న వారిని మీరు బయటికి పంపించాలి అని So there is తెలియచేశాడు. war involved in possessing your inheritance. మీ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడంలో ఒక యుద్ధము The అనేది ఉన్నది. sooner you realize that, the better it is for you. నువ్వు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలుగా ఉంటుంది Possess నీకు. what God promised. దేవుడు వాగ్దానం చేసింది You got అనుభవించడానికి to learn how to wage warfare ఎలా యుద్ధం చేయాలో and నేర్చుకోవాలి. win in the battles of life. ఆ జీవన యుద్ధంలో ఎలా గెలవాలో Because నేర్చుకోవాలి. every time you have a promise from God, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన the ప్రతిసారి enemy will try to keep you out of that promise. ఆ వాగ్దానంకి వెలుపల నిన్ను ఉంచడానికి అపవాది Be ప్రయత్నిస్తాడు. it expansion and increase, ఆ అభివృద్ధి, ఆ విస్తారము అనే be it విషయము, healing or health, స్వస్థత కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, peace, joy, whatever it is. సమాధానము, ఆనందము ఏదైనా The enemy కావచ్చు. will always try to keep you out of the promised land. దేవుని వాగ్దాన దేశానికి వెలుపలే నిన్ను ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు And అపవాది. as a child of God, you have to learn how to wage war and suppress, defeat the enemy and take possession of what God has promised. ఒక దేవుని బిడ్డగా ఎలా యుద్ధం చేయాలి, అపవాదిని ఎలా ఓడించాలి, దేవుని వాగ్దానాన్ని ఎలా అనుభవించాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. Now the Bible says, బైబిల్ from బోధిస్తుంది, the days of John the Baptist in Matthew chapter 11 verse 12, మత్తయి సువార్త 11:12లో వాక్యం సెలవిస్తుంది, బాప్తిసం ఇచ్చే దినాలు మొదలుకొని the kingdom of God suffereth violence and the violent take it by force. దేవుని రాజ్యము బలత్కారముగా బలవంతంగా పట్టబడుచున్నది అని వ్రాయబడి ఉన్నది. So whatever the Lord has promised has to be taken through violence. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానిని బలత్కారముగా తీసుకోవడం You got జరుగుతుంది. to take it out and pry it out of the hands of the enemy. అపవాది యొక్క హస్తాల నుంచి మనము బలవంతంగా దాన్ని లాక్కోవడం అనేది Now, జరగాలి. talking about giants, we talked about that we need to be involved in warfare. మనము ఈ యోధుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక యుద్ధంలో పాలు పంచుకోవాలని But then తెలియజేస్తాను. we also said, how do giants operate? అయితే ఈ యోధులు ఎలా పనిచేస్తారు అనే విషయాన్ని కూడా మనం చూసాం. Giants get into your head and into your mind ఈ యోధులు మన మనసులోనికి మనలోనికి వస్తారు. and say things to intimidate you. మనల్ని భయపెట్టడానికి కొన్ని మాటలు పలుకుతున్నారు. They paint pictures in your mind that release a kind of fear in your heart. మన హృదయంలో ఒక రకమైన భయం రావడానికి కొన్ని రకాల మాటలు వారు పలకడం జరుగుతుంది. Giants appear big, huge and impossible to overcome. ఈ యోధులు మనం జయించడం అసాధ్యంగా ఉన్నట్టుగా గొప్పవారుగా బలాఢ్యులుగా మనకు కనబడతారు. You see, look at Goliath. మనం గొలియాతును He చూద్దాం. appears imposing, impregnable, impossible to defeat. ఆయనను ఓడించడము అసాధ్యము, కష్టతరము, మహా కష్టం అన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. The Bible describes Goliath, his size, his weapons. ఆ గొలియాతు యొక్క ఆయుధాలు, ఆయన ఆకారం గురించి బైబిల్ And watch రాయబడింది. what he did. For 40 days and 40 nights he woర్డ్ come into the valley. 40 రోజులు 40 రాత్రుల్లో ఆయన లోయలోనికి వచ్చి And సవాలు he would begin చేస్తుండేవాడు. to challenge the armies of God. ఆ దేవుని ప్రజలకు సవాలు విసురుతుండేవాడు. And he would ఆయన say, if there is one man that would come and be able to overcome me, అనేవాడు, ఒక మనుషుడు వచ్చి నన్ను then జయించగలిగితే we will submit and become slaves. మేము లోపరుచుకొని మీకు దాసులం అవుతాం. If I win, you shall become slaves. ఒకవేళ నేను చేస్తే మీరు దాసులు The అవ్వాలన్నారు. Bible says that when he spoke in this manner ఈ విధంగా ఆయన పలికినప్పుడు, and he defied the armies of God, దేవుని సైన్యమును తిరస్కరించినప్పుడు, the Bible tells us they were dismayed and greatly afraid. బైబిల్ బోధిస్తుంది వారు బహు భీతులైరి భయపడిరి అని When చెప్పి. they heard his voice ఆయన స్వరమును వారు and విన్నప్పుడు, they saw the man, ఆ మనుషుని చూసినప్పుడు they fled from him because they were sore afraid. ఆయనను చూసి భయపడ్డారు కాబట్టి ఆయన నుంచి పారిపోవడం జరిగింది. What is the plan and the strategy of the enemy? ఈ అపవాది యొక్క ప్రణాళిక ఉద్దేశం To ఏంటి? instill
fear and to intimidate you, నిన్ను పిరిగితనంలోకి తీసుకొచ్చి నిన్ను so that భయపెట్టించడమే వాడి you will ఉద్దేశము. not move forward but you will go backwards, తద్వారా నువ్వు ముందుకు కాదు కానీ వెనక్కి వెళ్ళేలా చేయడం so that అన్నది. because of fear you will not go into war. ఈ భయమును బట్టి నువ్వు యుద్ధంలోనికి వెళ్ళలేకపోతూ ఉంటావు. The giants want to stop you from possessing what God has already promised. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని మీరు స్వాధీనపరచుకోకుండా మిమ్మల్ని ఆటంకపరచాలి అని యోధులు చూస్తారు. When he spoke, ఆయన మాట్లాడినప్పుడు the people of Israel ran for shelter. ఇశ్రాయేలు ప్రజలు ప్రాణం కాపాడుకోవడం కోసం They పరిగెత్తారు. ran to hide from him. వారు దాక్కోవడానికి పరిగెత్తారు. Until one day a young lad who was a teenager appeared on the scene. అయితే ఒక్కరోజు ఒక యవనస్తుడు అక్కడికి రావడం And జరిగింది. when he heard the same word, ఇలాంటి మాటలు ఆయన విన్నప్పుడు he didn't run. ఆయన He పారిపోలేదు. didn't keep quiet. ఆయన మౌనంగా He ఉండలేదు. began to reply. ఆయన మళ్ళీ మాట్లాడడం Remember మొదలుపెట్టాడు. something. మారు గుర్తు When the enemy tries to speak into your mind, అపవాది నీ మనసులో మాట్లాడడానికి ప్రయత్నం the చేస్తే enemy does not speak loudly so you can hear with the external ear. ఈ బయట చెవులతో వినబడేలా గట్టిగా అపవాది The మాట్లాడదు enemy నీకు. speaks through planting thoughts. నీలో తలంపుల నువ్వు నాటుతూ He మాట్లాడతాడు అపవాది. whispers thoughts into your ఈ mind. తలంపులతో నీ మనసులో When మాట్లాడతాడు. those negative thoughts come and flood your ఈ mind, ప్రతికూలమైన ఆలోచనలు నీ మనసులోకి వచ్చినప్పుడు don't keep your mouth shut. అప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు నువ్వు. Because when you're speaking to the enemy, నువ్వు శత్రువుతో when మాట్లాడుతున్నప్పుడు you're speaking to the devil, నువ్వు దయ్యముతో when you're మాట్లాడుతున్నావు. speaking to a giant, నువ్వు యోధునితో there is a మాట్లాడుతున్నావు. way you got to deal with them. నువ్వు మాట్లాడటంలో ఒక మార్గము అనేది ఉన్నది. The devil does not understand the word politeness. మర్యాదగా మాట్లాడే మాట అపవాదికి You అర్థం have to కాదు. be really strong and verbal and loud when you talk to him. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కఠినంగాను గట్టిగాను ధైర్యముతో You got to మాట్లాడాలి. speak with boldness. నువ్వు ధైర్యముతో మాట్లాడాలి. You cannot show any sign of fear. భయము అనే విషయాన్ని నీలో చూపించకూడదు వాడికి. See, the devil has to be told off. అపవాది చీల్చివేయబడాలి. Amen. Amen. See, when you deal with criminals, నువ్వు ఆ క్రిమినల్స్ తో మనం వ్యవహరిస్తున్నప్పుడు did you watch, whether in real life or in the movies, నిజ జీవితంలో కానీ లేకుంటే మూవీలో కానీ మనం ఎప్పుడైనా చూస్తామా? when the policemen deal with criminals, ఆ పోలీసు వారు వారితో ప్రవర్తిస్తున్నప్పుడు do they use polite words? మర్యాద మాటలు మాట్లాడతారా చెప్పండి? Do they use the words please, thank you? దయచేసి Do కృతజ్ఞతలు చెప్తారా? they talk with calm voice? వారు ప్రశాంతమైన స్వరంతో They మాట్లాడతారా? are what? Rude. చాలా కఠినంగా And మాట్లాడతారు. they speak harshly చాలా కఠినమైన భాష and deal మాట్లాడతారు. with them in a harsh manner. కఠినమైన రీతిగానే Because వ్యవహరిస్తారు వారు. criminals do not understand politeness. ఎందుకనగా ఈ మర్యాద అనే విషయం క్రిమినల్స్ కి అర్థం And కాదు the కాబట్టి. father of criminals is the devil. ఆ క్రిమినల్స్ కి తండ్రి దయ్యమై ఉన్నాడు. Come on, somebody talk to me. So when you're dealing with the father of criminals, కాబట్టి క్రిమినల్ యొక్క తండ్రితో నీవు don't వ్యవహరిస్తున్నావు. deal with him in politeness. నువ్వు మర్యాదగా వ్యవహరించకూడదు Don't వారితో. just keep your mouth shut. నోరు మూసుకొని When ఉండకూడదు. those thoughts come in తలంపులు రాని and they say, వారు look at that, your blood sugar levels are going up high. నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా పెరిగిపోతున్నా చూస్తున్నావా? అలాంటి And తలంపులు your father had this. నీ తండ్రికి And ఉంటుంది. soon he became blind because of high sugar levels. హై షుగర్ లెవెల్స్ బట్టి And ఆయన remember your కాదు. aunt who had the same problem. మీ ఆంటీ కూడా ఇలాంటి సమస్య She ఉంది. lost whatever, in her body. తన శరీరంలో తాను And కోల్పోయింది. somebody else died because of that. దాన్ని బట్టి ఒకరు చనిపోయారు నీ కుటుంబంలో. You keep your mouth shut. అప్పుడు నీ నోరు మూసుకొని You know what you're doing? ఏం చేస్తావు You're తెలుసా? allowing the enemy to put more and more and more fear and intimidate you. నువ్వు మాట్లాడకుండా ఉన్నట్లయితే అపవాది నిన్ను భయపెట్టించడానికి మరింత Watch వాడికి what అనుమతిస్తున్నావు. David did. దావీదు ఏం చేస్తాడు He చూడండి. spoke back to the enemy. తిరిగి వాడితో మాట్లాడాడు ఆయన. Spoke what he believed. ఏది నమ్మాడో ఆ మాట పలికాడు. When those thoughts permeate your mind, నీ మనసులోనికి అరగమైన when తలంపులు they వచ్చినప్పుడు penetrate your mind, నీ మనసులోనికి you రావచ్చు will అవి. never make it. వాటిని సాధించలేవు. You will never get a నీకు job. ఉద్యోగం రాదు అని You రావచ్చు. will never get married. నీకు వివాహం కాదు You అని will never తలంపులు. have children. నీకు సంతాన కలగని తలంపులు. Have your mouth shut. అప్పుడు నీవు నోరు మూసుకొని Open your ఉండకూడదు. mouth and speak loudly and clearly and boldly what God's word says. దేవుని వాక్యం సెలవిచ్చే మాటని నీ నోరు తెరిచి చాలా గట్టిగాను ధైర్యంగాను కఠినంగాను మీరు పలకాలి. Say amen, somebody. ఆమేన్. Fear and intimidation are the tools of the enemy. ఈ భయము పిరికితనము అనేది అపవాది యొక్క Goliath ఆయుధమైనది. never threw a spear. ఇక గోలియాతు వడిసెల ద్వారా కాదు గాని He never fired a gun. ఆయన ఒక
కన్ను పేల్చలేదు. He never sent a cruise missile against their head. వారికి వ్యతిరేకంగా ఒక మిసైల్ కూడా విసరబడలేదు. But all of a sudden, కానీ అకస్మాత్తుగా the giant became an impregnable obstacle. ఈ యోధుడు గొప్ప ఆటంకంగా మారాడు. Watch what happens, and this is very important. ఏం జరిగిందో చూడండి, చాలా ప్రాముఖ్యమైనది ఇది. The devil is always trying to tamper and mess with your image. నీలో ఉన్నటువంటి ఆ చిత్రాన్ని మల్చివేయడము లేకుంటే వికారంగా చేయడం అపవాదకు. Whatever image you hold of yourself, నీ గురించి నువ్వు ఎలాంటి చిత్రాన్ని చూసుకుంటూ ఉన్నప్పటికీ, whatever image you hold, నువ్వు ఎలాంటి చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పటికీ, is what will shape your future and your destiny. ఆ చిత్రమే నీ భవిష్యత్తును, నీ గమ్యమును నిర్ధారిస్తుంది. The word of God has been given. ఈ దేవుని వాక్యము ఇవ్వబడింది. You have the right image of yourself on the inside. అంతరంగంలో నీ గురించి నీవు సరైన చిత్రమును చూసుకోవటానికి. You're not a loser, you're a winner. నువ్వు ఓడిపోయేవాడివి కాదు, జయించేవాడివి. Can I hear somebody say, I'm a winner? I'm a winner. The Bible says you're more than a conqueror. మీరు అత్యధిక విజయం పొందారు అని బైబిల్ బోధిస్తుంది. If you believe it, say amen. Amen. The Lord's word says he became poor that you might become what? Shout. That means no Christian, no child of God has an excuse to remain in poverty. కాబట్టి మీరు ధనవంతులు అవడానికి ఆయన దరిద్రుడయ్యారు. కాబట్టి ఏ దేవుని బిడ్డ కూడా దరిద్రంలో ఉండడానికి అవకాశం లేదు. Amen. Amen. Whatever image you hold on the inside నీ అంతరంగంలో ఏ చిత్రాన్ని చూస్తూ is ఉంటావు, what will produce on the outside. ఆ చిత్రమే నీ బయటి రూపంలో ప్రదర్శించబడుతుంది. Glory to God. Amen. Now watch what happened. ఏం జరిగిందో చూడండి. In Numbers chapter 13 and verse 33. సంఖ్యాకాండ 13:33 వచనంలో They went and saw the giants. వారు వెళ్లి యోధుల్ని చూశారు. And they came back and said, వారు తిరిగి వచ్చి చెప్పారు, we are as grasshoppers in their sight. వారి దృష్టికి మేము విడతల వలె We will కనబడుతున్నాం. not be able to take that land. ఆ దేశాన్ని మనం జయించలేము. The land that they live in devours the people. అక్కడ నివసించు ప్రజలు వారు It భక్షించేవారు is ఉన్నారు. impossible for us to take that land. మనం ఆ దేశాన్ని జయించడం అసాధ్యం. While 10 of them had that picture, వారిలో 10 మంది చిత్రమును what చూశారు. picture did they have? వారు ఏ చిత్రమును కలిగి They ఉన్నారు? said, we are what? Say it louder. So that means they saw themselves as grasshoppers. వారు మిడతల వలె ఉన్నామని చెప్పారు. వారిని మిడతల వలె చూస్తున్నారు. Where వారు did they see themselves as grasshoppers? మిడతల వలె ఎక్కడ చూసుకున్నారు వారు? In their heart and in their imagination. వారి ఊహలోని వారి హృదయంలోను మిడతల వలె వారిని చూసుకున్నారు. Are you with me, church? This is so very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Because you are your own prophet. ఎందుకనగా నీవు ప్రవక్తగా ఉన్నావు కాబట్టి. Hallelujah. Amen. Now they said we cannot take it. మేము సాధించలేము. We are grasshoppers. మేము మిడతల వలె We will ఉన్నాం. die. మేము చనిపోతామన్నారు. And that's exactly what happened. ఖచ్చితంగా Although God's promise was given. దేవుని వాగ్దానము వారికి ఇవ్వబడి ఉన్నప్పటికీ, God's promise has been given to you. దేవుని వాగ్దానం నీకు ఇవ్వబడింది. That you can live in divine health. నువ్వు దైవికమైన ఆరోగ్యంతో That you జీవిస్తావు. can live a long satisfied life. నువ్వు దీర్ఘాయుష్ను కలిగి ఉంటావనే That you వాగ్దానం. can live a prosperous life. నువ్వు వర్ధిల్లిన జీవితాన్ని That you can జీవిస్తావు. live a winner's life. నువ్వు విజేతగా జీవిస్తావు That అని you can చెప్పి, succeed in life. జీవితంలో జయిస్తావు అని But ఇవ్వబడింది the నీకు. promise will not materialize. ఆ వాగ్దానము If నెరవేర్చబడలేదు. the image you carry on the inside contradicts what God said. దేవుడు చెప్పిన మాటకి నీలో ఉన్నటువంటి చిత్రము వ్యతిరేకిస్తే అది God నెరవేరదు. said, I've given you the land. నేను ఆ దేశాన్ని ఇచ్చాను అన్నాడు దేవుడు. Instead of them seeing the picture of them having the ఆ land దేశమును స్వాధీనపరచుకోవడం అనే విషయం and చూడడానికి possessing బదులు, the land, ఆ దేశాన్ని they had స్వాధీనపరచుకోవడానికి another బదులు picture. వారు మరో చిత్రమును They చూస్తున్నారు. were being killed. వారు చంపబడతారు. They will never take it and they will never make it. మేము సాధించలేము, జయించలేము అన్నట్టు చూసారు While వారు. 10 of them said that, అయితే వారిలో 10 మంది అన్నారు. 2 of them said, వాళ్ళు ఇద్దరు అన్నారు, let us go right now. మనం ఇప్పుడే వెళ్తాము. For we are well able మనకు శక్తి and చాలు. God will give us the victory. దేవుడు మనకు విజయం ఇస్తారన్నారు ఇద్దరు. Somebody shout amen. Amen. So what is the picture that these 2 guys had? ఈ ఇద్దరు వ్యక్తులు చూస్తున్న చిత్రం ఏంటి? We can possess it. స్వాధీనపరచుకుంటాం. Who determined their destiny? వారి గమ్యమును ఎవరు నిర్ధారించారు? They determined their destiny. వారి గమ్యాన్ని నిర్ధారించారు. God had a destiny for them. దేవుడు వారి కొరకు ఒక గమ్యం కలిగి ఉన్నారు. They determined where they would die. వారు ఎక్కడ చనిపోతారన్న విషయాన్ని వారే నిర్ధారించారు. Amen. సతీష్ అనేటువంటి ఒక సహోదరుడు, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించారు. మరి అతను ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్ గా ఉన్నారు. మరి తన ఆ యొక్క క్లాస్ లో మరి లెక్చరర్స్ చెప్తున్నటువంటి విషయంగా మరి సౌరశక్తి ద్వారా ఎలాగా మరి ఉపయోగాలు ఉన్నాయి, దాని ద్వారా మనం ఏ విధంగా మరి కొన్ని నూతనమైనటువంటి మరి ఇన్వెంట్ చేయొచ్చు అనేటువంటి విషయాలు చెప్తూ
చెప్తున్నారు. ఆ క్లాస్ వింటున్నటువంటి ఒక సహోదరుడు మరి ప్రేరేపించబడి దేవుని యొక్క మరి జ్ఞానము చేత ఒక నూతనమైనటువంటి పరికరాన్ని మరి ఇన్వెంట్ చేయాలి అనేటువంటి రూపొందించాలి అనేటువంటి ఆశతో ఉన్నారు. మరి మన సంఘంలో చెప్తున్నారు, దైవికమైనటువంటి జ్ఞానము ద్వారా దేవుడు మరి పరలోకపు వాక్కులను విప్పి ఒక్క ఆలోచన మనకి ఇచ్చినప్పుడు అది ఎంతగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి కూడా విని మరి ఆ యొక్క మాటను కూడా విశ్వసించారు. మరి ఆ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి మరి ఆ కుమారుడు దాని మీద ఆలోచిస్తూ ఉండగా మరి దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన తన హృదయంలోనికి ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు మరి తన కాలేజ్కి వెళ్ళి తనకు దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు ద్వారా మరి ఒక 4-వీలర్ మరియు 2-వీలర్ కూడా మరి సౌరశక్తి ద్వారా మాత్రమే ఎలా పని చేయగలుగుతుంది అనేటువంటి ఒక పరికరాన్ని తన రూపొందించడం జరిగింది. ఈ విధంగా కనిపెట్టినందుకు తన కాలేజ్ వారు తనకి మరొక స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. 37,000 రూపాయలు మరి బహుమతిగా అతనికి ఇవ్వడం జరిగింది. కేవలం ఇది దేవుడిచ్చినటువంటి దైవికమైన జ్ఞానము ద్వారా అది సాధించగలిగినట్లుగా కుమారుడు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. That's why you can be born again. అందుకోసం నువ్వు తిరిగి జన్మించవచ్చు. You can be a regular attendant of the church. నువ్వు క్రమంగా సంఘానికి హాజరవుతుండొచ్చు. And you might love the Lord. నువ్వు దేవుని ప్రేమిస్తావు. But if you have the wrong image on the inside, నీ అంతరం వల్ల తప్పుడు చిత్రాన్ని కలిగి you can never win in the battles of life. నీ యుద్ధములో ఎప్పుడు కూడా జయించలేకపోతావు. Amen. Amen. See, the devil is constantly working on messing with that image. ఆ చిత్రమును పాడు చేయడానికి అపవాది క్రమంగా పని చేస్తున్నాడు. Don't let your present circumstances, నీ ప్రస్తుత పరిస్థితులు అనేవి challenges, సవాలులు కానీ giants, యోధులు కానీ storms తుఫాను కానీ form the image on the inside. నీ అంతరంగంలో చిత్రాన్ని అవి The రూపొందించవచ్చు. image must be formed out of the word of God. దేవుని వాక్యంలో నుండి నీకు చిత్రము రూపొందించబడాలి. Hallelujah. When you say I'm prosperous, నేను వర్ధిల్లిన వాడిని నువ్వు చెప్పినప్పుడు it's not because you got a lot of money in your wallet and in the bank. నీ బ్యాంకులో చాలా డబ్బు ఉంది కాబట్టి కాదు చెప్పేది. It is because God said it. దేవుడు చెప్పాడు కాబట్టి అలా చెబుతుంటావు. And now you possess it in the spirit realm first. మొట్టమొదటిగా దాన్ని ఆత్మలో Possess it in your imagination first. ఊహలో మొదట దాన్ని పొందుకుంటావు నీవు. Let that become a reality in the intangible realm. అది కనబడనటువంటి స్పర్శించలేని When it becomes a reality in the intangible realm, it will have to manifest in the tangible realm. అది ఆత్మ లోకంలో కనుక వాస్తవమైనదైతే అది ఈ భౌతికమైన లోకంలో నెరవేర్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The angel of the Lord appeared to Gideon and said, Gideon, thou art a mighty man of valor. ఆ దూత గిద్యోను దగ్గరికి వచ్చి నువ్వు బలము కలిగిన బలాఢ్యుడా అని And you పిలిచాడు. will deliver my people. నువ్వు నా ప్రజల్ని విడుదల చేస్తావన్నాడు. He said, me, a deliverer? నేను విమోచకుడునా? Who are you talking to? ఎవరితో మాట్లాడుతున్నావు? It's not me. You missed it, God. నువ్వు తప్పు చేసావేమో దేవుడు. నేను God కాదు. never misses. దేవుడు ఎప్పుడు God పొరపాటు. never speaks to you based on your present situation. నీ ప్రస్తుత పరిస్థితిని ఆధారం చేసుకొని ఎప్పుడూ దేవుడు నీతో God మాట్లాడతాడు. speaks to you based on the potential He has placed within you. దేవుడు నీలో ఉంచినటువంటి సామర్థ్యమును ఆధారం చేసుకొని నీతో మాట్లాడతాడు. That's why even before you were created in your mother's womb, అందుకోసం నువ్వు తల్లి గర్భంలో రూపొందించబడక మునుపే He said you're more than a conqueror. నువ్వు అత్యధిక విజయం పొందావన్నాడు. You have the potential to conquer every negative situation in life. నీ జీవితంలో ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని జయించడానికి తగిన సామర్థ్యము నీలో ఉంచబడి ఉన్నది. You have the potential to excel and exceed in your business. నీ వ్యాపారంలో వర్ధిల్లడానికి గొప్పవాడిగా ఉండడానికి సామర్థ్యం The ఉంది నీకు. potential is in you. ఆ సామర్థ్యము నీలో ఉన్నది. But if you don't understand the ఆ potential, సామర్థ్యం కనుక నీవు గ్రహించకపోతే, build the right image, సరైన చిత్రమును you కట్టుకోలేకపోతే can't see it manifest. నువ్వు అది జరగడం So చూడలేవు. although He was the deliverer, ఆయన విమోచకుడు and అయినప్పటికీ God saw Him as a deliverer, దేవుడు తనని విమోచకుడుగా Gideon చూశాడు. could not see himself as a deliverer. తనని తాను విమోచకుడుగా He said, చూసుకోలేకపోయాడు. Lord, who am I? దేవుడు నేను ఎవరిని? I'm the least in the family. నేను కనిష్ఠుడు I'm the least qualified. నేను అర్హత You లేని must go choose somebody else. మరొకరు ఎన్నుకోవచ్చు మీరు God said, I అన్నారు. never make a mistake. నేను పొరపాటు చేయలేదు But అన్నాడు it took దేవుడు. time. కానీ సమయం God spent time with Gideon దేవుడు గిద్యోనుతో సమయమును గడిపాడు. and built that image in him. ఆయనలో ఆ చిత్రమును కట్టాడు దేవుడు. Only after the image was built, ఆ చిత్రము కట్టబడ్డ తర్వాతే confidence came in. ఆయనలోనికి ధైర్యం And వచ్చింది. now Gideon could do what God told him he could do. ఇప్పుడు దేవుడు చెప్పిన కార్యమును గిద్యోను చేయగలిగాడు. Say amen. ఆమేన్. So it's important for you to understand మీరు అర్థం చేసుకోవడం చాలా that you ప్రాముఖ్యమైనది. have tremendous potential locked in you. నీలో గొప్ప సామర్థ్యము అనేది ఉన్నది.
God is yet to make a failure. దేవుడు ఇంతవరకు ఒక If you're failing in life, it's not because God made you a failure. You're failing because of the wrong image you have. నీ జీవితంలో ఓడిపోతూ ఉంటే దేవుడు చేశాడు కాబట్టి కాదు, నువ్వు తప్పుగా చిత్రాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఓడిపోతున్నావు. Amen. ఆమేన్. God has never made a failure. దేవుడు ఇంతవరకు You got to understand what and who you are in God. దేవునిలో నువ్వు ఎవరు ఏమై ఉన్నావు అని గ్రహించాలి. Hallelujah. హల్లెలూయా. Now, remember, David overcame the giant. ఆ దావీదు యోధుని జయించాడు. But David did not become a giant killer overnight. రాత్రికి రాత్రే యోధుని చంపేవాడు అవ్వలేదు దావీదు. The Bible tells us in 1 Samuel chapter 17 verses 32 to 37. ఆ మొదటి సాముయేలు 17:32-33 వచనాలు వ్రాయబడి That ఉన్నది. when David appeared before Saul, ఈ దావీదు సౌలు ఎదుటికి and వచ్చినప్పుడు Saul said, "You can't take this Philistine in the battle." ఈ ఫిలిస్తీని నువ్వు యుద్ధంలో జయించలేవు అన్నాడు సౌలు. In verse 34 of chapter 17, 17:34 వచనములు సెలవిస్తుంది. David said to Saul, "Thy servant kept his father's sheep, and there came a lion and a bear and took a lamb out of the flock." అప్పుడు దావీదు అన్నాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందల నుండి గొర్రెను ఎత్తుకుపోయినప్పుడు వాడిని I went out after him and smote him and delivered it out of his mouth, and when it arose against me, I caught him by his beard and smote him and slew him. నేను దాన్ని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించితిని అని తెలియచేశాడు. The servant slew both the lion and the bear, and this uncircumcised Philistine shall be one of them, seeing it defied the armies of the living God. మీ దాసుడినైన నేను ఆ సింహంను ఎలుగుబంటిని చంపితినే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును అని తెలియచేశాడు. David said, "Moreover, the Lord had delivered me out of the paw of the lion, out of the paw of the bear. He will deliver me out of the hand of the Philistine." And Saul said unto David, "Go, and the Lord be with thee." ఆ సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను రక్షించును విడిపించును అని I తెలియచేస్తున్నాడు. learned something here. ఒక విషయం నేర్చుకోవాలి. David was a teenager, దావీదు యవ్వనస్తుడు. and when the bear came, అక్కడ ఎలుగుబంటి he వచ్చినప్పుడు could have run for his life. ఆయన ప్రాణాపాయం కొరకు When the lion came, he could have run for his life. ఆయన కూడా పారిపోగలిగిన వాడే. Say amen. ఆమేన్. But watch this. గమనించండి. And if he did run, ఆయన పారిపోయి and ఉంటే went and told his dad, I mean, a bear came or a lion came, and I ran and protected myself, it took a sheep. తన తండ్రికి ఈ విషయం చెప్పి సింహం వచ్చినప్పుడు నేను పారిపోయాను, ఒక గొర్రెని ఎత్తుకుపోయిందని చెప్పాడు అనుకోండి, Do you think his father would be upset? ఆ తండ్రి కోపడతాడా చెప్పండి? I don't think so. కోపడ్డా? Because it's better to lose a sheep than a son, isn't it? కుమారుని కంటే ఒక గొర్రె పోవడమే మంచి విషయం కదా అనుకోవచ్చు ఆయన. Isn't it? Amen. Right. But what is exposed here is the heart of David. ఇక్కడ దావీదు యొక్క హృదయము అనేది He said, I've been బయలుపరచబడుతుంది. entrusted by my father. నా తండ్రి నన్ను నమ్మగలిగాడు అంటున్నాడు. Understand what it means to be faithful. ఇక్కడ నమ్మకత్వం అంటే ఏంటో అర్థం చేసుకోండి. Every one of you that is working somewhere, whether it's in the corporate world or in the government or in the ministry, మనలో అందరం కూడా పరిచయలు కానీ లేకుంటే గవర్నమెంట్ లో కానీ కార్పొరేట్ లో కానీ ఎక్కడో the పనిచేస్తాం. Bible says promotion does not come from the east or the west, it comes from God. బైబిల్ బోధిస్తుంది ఈ పదోన్నతి అనేది దేవుని వల్ల కలుగుతుంది తప్ప తూర్పు నుంచి Sometimes people think if I can do some favors to my boss will promote me. కొందరు అనుకుంటారు నా యజమానికి కొన్ని రకాలుగా నేను సంతోష పెడితే ఆయన నన్ను ప్రమోషన్ That ఇస్తారని చెప్పి. promotion does not last for long. ఆ ప్రమోషన్ ఎక్కువ కాలం నిలబడదు. When God promotes, కానీ దేవుడు nobody can demote you. ఎవరు నిన్ను తగ్గించలేరు ఇక మీదట. Hallelujah. హల్లెలూయా. Even if the boss changes. నీ యజమాని మారిపోయినప్పటికీ. Amen. ఆమేన్. See, David was watching the sheep and there was no other human being. ఇక్కడ దావీదు ఆ గొర్రెలు కాస్తున్నాడు, ఏ మనుషుడు కూడా అక్కడ And when లేడు. the bear came, అక్కడ ఎలుగుబంటి he was వచ్చినప్పుడు willing to lay down his life తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా తాను because he సాగించాడు. said, I'm accountable to my father. ఎందుకంటే నా తండ్రికి నేను లెక్కప్ప So చెప్పాలనుకున్నాను. he laid his life down తన ప్రాణాన్ని and పెట్టాను. protected the sheep. ఆ ప్రాణాన్ని పరంగా పెట్టి తాను When గొర్రెలు the lion కాపాడాడు. came, he did the same thing. ఆ సింహము వచ్చినప్పుడు కూడా అలాగే చేశాడు ఆయన. His father did not know this, తన తండ్రికి తెలియదు ఈ విషయం, but his heavenly father knew. కానీ పరలోకపు తండ్రికి తెలిసే విషయం. Your God is watching you. నీ దేవుడు నిన్ను I said, చూస్తున్నాడు. your God is watching you. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. Why do you think God chose David ఎందుకో దావీదుని as ఎన్నుకున్నాడు the దేవుడు? king in place of Saul? సౌలు స్థానంలో రాజుగా ఎందుకు God ఎన్నుకున్నాడు? did not pick him randomly. లేకుంటే ఎవరిని పడితే వారిని He ఎందుకు said, ఎన్నుకోలేదు? that ఆ అబ్బాయి boy can lay down his life for an animal. ఒక జంతువుకి తన ప్రాణాన్ని పెట్టగలడు. ఈ అబ్బాయి He sure will lay down his life for my people. ఖచ్చితంగా నా ప్రజల కొరకు కూడా ప్రాణం పెట్టగలడు ఈయన. Amen. ఆమేన్. That's why when Samuel came, అందుకోసమే సమూయేలు వచ్చినప్పుడు God said no to the first guy. మొదట ఆయనకి కాదు. He was built strong. ఆయన చాలా He బలంగా looked like a కనబడుతున్నాడు. king. ఆ రాజు He లాగా had the కనబడుతున్నాడు. appearance, the muscles, the experience. ఆయనకు అనుభవం కండ లాంటివి ఉన్నాయి కానీ God said, I've rejected him. నేను ఆయన తృణీకరించాను. God rejects
just outward appearance. దేవుడు బయటి రూపాన్ని What God తిరస్కరిస్తాడు. is looking for is your heart attitude. దేవుడు నీ హృదయ వైఖరి వైపు చూస్తున్నాడు. Say amen, somebody. ఆమేన్. So whether your boss is watching or not, నీ యజమాని నిన్ను చూస్తున్నాను if లేకపోయినా, you're cheating your boss, నీ యజమాని నువ్వు మోసం if you're చేస్తుంటే, cheating your organization, నీకు సంస్థను నువ్వు మోసం when you should చేస్తుంటే, be working, you're going out having tea. నువ్వు బయటికి వెళ్ళి టీ తీసుకుంటూ ఉండొచ్చు బహుశా. And when you should be working, you're going out and whiling away your time. మీరు పని చేసే సమయంలో And కాలక్షేపాలు you come back చేస్తున్నారు. with valid excuses why you could not do it. ఎందుకు ఆ పని చేయలేకపోయారో సాకులు చెప్తారు I'm మీరు. saying valid excuses. మీరు అనుకూలమైన సాకులు చెప్తారేమో మీరు. Remember, you are stalling your own promotion. మీ యొక్క ప్రమోషన్ మీరే When ఆపేసుకుంటున్నారు. you work faithfully, మీరు నమ్మకంగా పని చేస్తున్నప్పుడు then God will promote you. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. A question. ఒక ప్రశ్న, If you cannot be faithful to the boss you can see with your eyes, నీ కళ్ళతో చూడగలిగిన యజమానికి నువ్వు నమ్మకంగా లేకపోతే, you cannot be faithful to the boss you cannot see with your eyes. నీ కళ్ళతో కనబడినటువంటి ఆ తండ్రికి యజమానికి నువ్వు నమ్మకంగా ఉండలేవు. Say amen. Amen. I'm saying if you're a child of God, నువ్వు దేవుని if you say బిడ్డవైతే, you're born again, నువ్వు తిరిగి జన్మించిన just వాడివైతే, because of you, your company must prosper. నిన్ను బట్టి నీ కంపెనీ Just వర్ధిల్లాలి. because of you, your school must prosper. నిన్ను బట్టి నీ పాఠశాల Just వర్ధిల్లాలి. because of you, your business must prosper. నిన్ను బట్టి నీ వ్యాపారం I'm వర్ధిల్లాలి. not talking about your business. నీ వ్యాపారం కాదు, I'm talking about your boss's business. నీ యజమాని యొక్క వ్యాపారం I'm not గురించి talking about మాట్లాడుతున్నాను. your organization. నీ సంస్థ గురించి కాదు The మాట్లాడుతున్నాను. organization that you're working for. నువ్వు పనిచేస్తున్న ఆ కంపెనీ And గురించి that's when మాట్లాడుతున్నాను. God will give you your own organization. అప్పుడు దేవుడు నీకు నీ God సొంత will give you your ఇస్తాడు. own business. నీకు నీ సొంత వ్యాపారం దేవుడు If ఇస్తాడు. you're a cheater, నువ్వు మోసగాడివైతే, you're unfaithful, నువ్వు నమ్మకంగా you're లేకపోతే, always embezzling money, ఎప్పుడు డబ్బును and you're trying to be unfaithful regarding your time, దశమాగ విషయంలో నమ్మకంగా మీరు లేకపోతే, even when you start your own business, నీ సొంత వ్యాపారం నువ్వు ఆరంభించిన, you know what you'll do? ఏం చేస్తావు You will తెలుసా? attract the very same kind of people to work for you. అదే రకమైన ప్రజలు నీ దగ్గర పనిచేయడానికి Because వస్తారు. what you sow is what you will reap. ఏది నాటుతావో దాన్ని కోసుకుంటావు. Now you'll be lecturing to them about being faithful. నమ్మకం ఉంటుందని చెప్పి నువ్వు ఇక్కడ ప్రసంగాలు You చేస్తున్నావు. haven't been faithful, నువ్వు నమ్మకంగా so ఉన్నావు you'll reap the harvest. కాబట్టి అదే పంటను కోసుకుంటావు. So నీవు. today you need to change how you work. నువ్వు ఎలా పని చేస్తావో ఈ రోజు నువ్వు And మారాలి. remember, if I can be faithful to the boss that I can see, then I can be faithful to the boss that I cannot see with my eyes. ఆ కనబడిన యజమానికి నేను నమ్మకంగా ఉన్నట్లయితే కనబడని నా యజమానికి కూడా నేను నమ్మకంగా ఉండగలుగుతాను. Amen. మీలో అనేక మంది మాకు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి మూడంతర ఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో ఆ విత్తనాన్ని బట్టి దేవుడు
మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే, మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలంగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుని మనల్ని దీవించుగా.